ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో. ఆధారాలు బయట పెట్టాలి అంటే అతను ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేడు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అతనివి. అతను చేసే దుర్మార్గాలు ఎలా అయితే మోసం చేశాడు అని నేను మీకు ఇప్పుడు కొన్ని మాత్రమే చూపెట్టాను. ఇవి అన్నీ కూడా నేను అతనికి ఇచ్చిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనితో ఉన్న సన్నిహితులకి, వాళ్ళ పొలిటికల్లో ఉండే తిరుపతి నేతలకి చాలామందికి తెలుసు. వాళ్ళు వచ్చి నేను వాళ్ళ పేర్లు చెప్పానంటే, వాళ్ళు వచ్చి నేను ఇవ్వలేదు అని కాణిపాకంలో వచ్చి ఒట్టేశారంటే నేను ఇది ఇక్కడితో వదిలేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నాను. అతని సన్నిహితులు, అతనితో ఉండేవాళ్ళు, అతనైనా సరే ఎవరైనా సరే వచ్చి ఒట్టేయమని చెప్పండి, నేను వదిలేస్తాను. అంతేగాని నోటికి వచ్చినట్టు ఆడది ఒంటరి ఆడది ఏమీ చెయ్యలేదు, ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి నాలాంటి వాళ్ళని మోసం చేసి ఇలా చేయడం మాత్రం భావ్యం కాదు అతనికి. అన్నీ చేసి నన్ను అంటున్నాడు, పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు, నీ పిల్లలు ఇప్పటికే నాశనం అయిపోయారు, ఇంకా నాశనం అయిపోతారు అని చెప్పి ఘోరంగా మాట్లాడుతున్నాడు. మీరన్నీ వీడి ఉంటారు. ఒక ఉమెన్ని, అతని కోసం అన్ని చేసిన ఒక ఉమెన్ని అతను మాట్లాడిన తీరు ఎలా ఉందనేది మీరు చూసుంటారు. ఎంత దారుణంగా మాట్లాడాడు అతను. ఆ మాటలు, ఆ మాట తీరు. నా పిల్లలు కారణం. ఇప్పుడు కూడా నా పిల్లలు చెప్పారు, అమ్మా నువ్వు అడుగు బయట వేస్తే మేముండము. ఎందుకంటే అండి, నేను కిరణ్ రాయల్ని నమ్మి నా 2 కుటుంబాలని కోల్పోయాను. నేను మా అత్తగారు కుటుంబం లేదు నాకు తోడు, మా అమ్మగారు కుటుంబం నాకు తోడు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు. నేను గుడ్డిగా అతన్ని నమ్మాను. నేను అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన ల్యాండ్ అడిగారు నన్ను. ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని డబ్బులు అని, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఇది ల్యాండ్ పేపర్స్ అండి, మా వారి ల్యాండ్ పేపర్స్. దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి, మొత్తం అమ్మిచ్చేసాడు నా దగ్గర. కావాలంటే మీరు తీసుకొని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇందులో ఏవి కూడా లేవు. ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి అతను చెప్పిన సాకులు ఏమంటే, డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు, ఇక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి, దానికి నాకు డబ్బులు అవసరం, అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు.